హలో నమస్తే అందరికీ, ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఎపిసోడ్ చూసిరా? మీకు ఏమనిపించింది? నేను 12 దాకా ఆగి ఈ వీడియో చేస్తున్నా, ఎందుకంటే 12 తర్వాత లైవ్లో ఆ పాతది ఏమైనా కంటిన్యూ చేస్తారా రేపటి దాకా, ఎల్లుండి దాకా, లేదంటే ఆపేస్తారా? లేదు అంటే పోయిన సీజన్ ఆపేసినట్టు ఆపేస్తారా? లేదు ఓటింగ్ పోల్ రేపటి దాకా పెడతారు, ఎందుకంటే రేపు మధ్యాహ్నం తర్వాత రేపు సాయంత్రం దాకా కూడా ఆ షూటింగ్ అదంతా జరుగుతుంది కదా, మరి విన్నర్ కోసం అని చెప్పి రేపటి దాకా ఉంచుతారా? అంటే వింతగా చేస్తారు కదా, లిమిట్లెస్ పిచ్చి తనం అంతా ఈ సీజన్లో మనం చూస్తున్నాం కాబట్టి అట్లాంటి ఏమైనా చేస్తారా అని చెప్పి ఆగి వీడియో చేస్తున్నా. సో 12కి లైవ్ క్లోజ్ అయిపోయింది కంప్లీట్గా. లైవ్ ఆ లింకే లేదు, వీడియో నాట్ అవైలబుల్ అని వస్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో స్టోరీలో షేర్ చేసిన, ఈవెన్ అట్లా కూడా వస్తలేదు. ఇప్పుడు ఓపెన్ చేస్తే మొత్తం లైవే లేదు, కంప్లీట్ వీడియో నాట్ ఫౌండ్ అని వస్తుంది, గెట్ హెల్ప్ అని వస్తుంది. అండ్ ఇంకోటి కింద ఈ ఫ్యాన్ సంథింగ్ ఏదో అని చెప్పి ఒక కాంటెక్స్ట్ లాగా నడిపించారు కదా, సో అది కూడా క్లోజ్ అయిపోయింది. ఇంకా ఏది లేదన్నట్టు కంప్లీట్గా లైవ్కి సంబంధించిన దాంతో ఎత్తేసారు. దాంతోపాటు ఓటింగ్స్ క్లోజ్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు మనం గట్టిగా మాట్లాడుకోవచ్చు, ఎవరు విన్నర్ కావచ్చు, ఎవరు రన్నర్ కావచ్చు. ఇప్పుడు మాట్లాడుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఇన్ని రోజులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అనే ఇట్లాంటి మాట్లాడతాయి కాబట్టి ఇప్పుడు ధైర్యంగా మాట్లాడుకుందాం. దాంతోపాటు నిఖిల్ ఏవి, ప్రేరణ ఏవి, నబిల్ ఏవి, ముగ్గురు ఏవిలు కూడా సూపర్ ఉన్నాయి. మీకు ఎవరి ఏవి బాగా అనిపించిందో కింద కామెంట్లలో చెప్పరు. అండ్ నాకైతే ప్రతి ఒక్కరిది బాగుందబ్బా, అందరిది బాగుంది. కానీ నాకు నబిల్ది ఎందుకు ప్రేమగా, ఇష్టంగా, ఆప్యాయతతోటి, ఒక స్పెషల్ అఫెక్షన్ తోటి బిగ్ బాస్ మామ దగ్గరుండి చెప్పినట్టుగా ఒక ఫీలింగ్ వచ్చింది. అండ్ ఎవరికి చెప్పని ఒక స్పెషల్ మాట యావత్ ప్రజానికమే కాదు, బిగ్ బాస్ కూడా చెప్తాడు, వెల్ ప్లేడ్ నబిల్. ఇట్లాంటి మాటలు కొంచెం నెక్స్ట్ లెవెల్లో అనిపించినాయి. కానీ ఇది రోజుకొకటి చొప్పున మొన్నటి నుంచి పడి ఉంటే భలే ఉండు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఏదో ఆగమాగం దొరికిందే సందు, ఈడ్చిపెడితే ఆయనతో ఎక్కడ మనకి ఇంకో ఎపిసోడ్ లేదు కదా, అయ్యో ఏం చేద్దాం అని కింద మీద చేసి టోటల్గా ఓడగొట్టినట్టుగా అనిపించింది. మీకు కూడా అట్నే అనిపించిందా? అనిపించిందా చెప్పురి? ఏం లేదు, ధన ఫటాఫటా ఏదో ఒకటి చేసి మసిపూసి మారేడుగా చేసి కంప్లీట్గా నేను ఫినిష్ చేస్తున్న ఆ ఎపిసోడ్ని అని చేయాలని మూడు అందులో గుచ్చినట్టు, ఏవీస్ని ఇరికిచ్చినట్టు. ఈవెన్ వాళ్ళు ప్రేమగా వాళ్ళ ఫోటోల్ని చూసుకునేది కానీ, ఆల్బమ్ని తిరిగేసేది గది కూడా లేపు పారేసారు. ఎందుకంటే అక్కడ ఎపిసోడ్లు బట్టరు. కానీ నిన్నేం చేసారు, మొన్నేం చేశారు, ఒక సీరియల్ ప్రమోషన్ ఆపొచ్చుగా, ఒక సీరియల్ ప్రమోషన్ ఆపి అప్పుడు వేసుకోవచ్చు కదా ఒకరిద్దరు ఏవి. రోజుకు ఒక ఇద్దరు ఏవి చొప్పున వేసినా కానీ సరిపోతుంది ఎపిసోడ్లో. మరీ ఇరికిచ్చి 3 ఏవీలని ఒకటే ఎపిసోడ్లో గుచ్చి పారేస్తే ఎట్లుంది? అది గలీజ్గా ఉంది ఈ కారంగా. పాపం వాళ్ళు అంత నేనేమంటా అబ్బా, ప్రతి సీజన్లో ఈ ఏవీల కోసం అన్న బిగ్ బాస్ పోవాలన్న ఫీలింగ్ వస్తుంది అని చెప్తాను కదా. నిజంగా అట్లా ఉంటాయి ఏవీలు. కానీ వాళ్ళు ఎపిసోడ్లో ఎందుకు అంత ఇరికిచ్చారు? ఘోరం. లైవ్లో కొంచెం ఎక్కువ 4 డైలాగులు ఎక్కువ ఉన్నాయి, కానీ ఎపిసోడ్లో అయితే మరీ దారుణం అబ్బా. మొత్తం కూర్చిపడేసారు మొత్తం. సరే, ఇవన్నీ పక్కన పెట్టుకుంటే ముచ్చట్లు మీకు ఎట్లా అనిపించినాయి? ఎవరిది బాగా అనిపించింది? ఏవి? నిఖిల్ ఫ్యాన్స్కి నిఖిల్ బాగా అనిపిస్తుంది, గౌతమ్ ఫ్యాన్స్కి గౌతమ్ బాగా అనిపిస్తుంది. నా ఆసంటి వాళ్ళకి అందరిది మంచిగా ఉందిలే అన్న ఫీలింగ్ వస్తుంది. అవినాష్ది బాగుంది అనిపిస్తుంది, లేదా నబిల్ది బాగుంది అనిపిస్తుంది. అట్లా వెరైటీ ఉంటుంది సార్. ప్రేరణది కూడా మంచిగా. ప్రేరణ టాస్కులు అబ్బా ఎట్లా ఆడిందబ్బా, మామూలు ముచ్చట కాదు. నబీలు మధ్యలోకి వచ్చిన తర్వాత ఇడిచిపెట్టిండు అబ్బా, ఏందో అంత డిఫరెంట్ స్టైల్లోకి పోయింది. కానీ ఆ స్టార్టింగ్ 3rd వీక్ 4th వీక్ నబీలు ఉంటాడు చూడు, గదే కంటిన్యూ అయ్యి ఉంటే కనుక చెడుగుడు ఆడి ముచ్చట నెక్స్ట్ లెవెల్ విన్నర్. అంతే, అట్లుండే నిజంగా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నుంచి, సబకరైజ్ నుంచి లైట్స్, కెమెరా, యాక్షన్ దాకా వచ్చినావు అని చెప్పిన మాట నాకైతే ఏదో నా గురించి చెప్తున్నట్టు ఫీలింగ్ వచ్చింది, మంచిగా అనిపించింది. సరే, స్టార్ట్ చేసే ముందు ఒక విషయం చెప్తా. మన స్వాతి పికిల్స్ అండ్ ఫుడ్స్లో మంచి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. మీరు అస్సలు మిస్ కాకుర్రి, ఆర్డర్ చేసుకొని మీ ఫేవరెట్ ఐటమ్స్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అది నాన్ వెజ్లో అయితే చికెన్, మటన్, ప్రాన్స్, గోంగూర మటన్, గోంగూర చికెన్, గోంగూర ప్రాన్స్, దాంతోపాటు నాటుకోడి ఇవన్నీ కూడా పికిల్స్ చాలా మంచి టేస్టీ పికిల్స్ ఉన్నాయి. అండ్ మటన్ కీమా పికిల్ ఉంది, చికెన్లో బోన్లెస్ ఉంది, బోన్ ఉంది. సో మీ ఫేవరెట్ నాన్ వెజ్ పికిల్ని ఆర్డర్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఎమ్మీగా ఉంటాయి. 100% షూరిటీ, టేస్ట్కి గ్యారెంటీ అంతే. అట్లా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేస్ట్. మంచి వేడి అన్నంలో కలుపుకొని తింటే బిర్యానీ ఆ ఫీల్ వస్తుంది, అంత బాగుంటుంది. అండ్ హోమ్ మేడ్ ప్యూర్లీ మంచి
డబుల్ ఫిల్టర్ పల్లి నూనెతో చేస్తున్నాం. ఎక్కడ కూడా అసలు లో క్వాలిటీ ఐటెంని వాడతలేం. ఏదైనా గ్రేడ్ 1 నెంబర్ 1. అండ్ వెజ్ పికిల్స్లో గోంగూర పచ్చడి ఉంది. ఇప్పుడు మనం గోంగూర పికిల్ యాడ్ చేసినాము. గోంగూర పికిల్ ఉన్నది, దాంతోపాటు మష్రూమ్ ఉన్నది. మష్రూమ్ అయితే ఇంకా వెజిటేరియన్ నాన్ వెజ్ అనుకోరి సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్. మా దాంట్లో కింగ్ ఆఫ్ మా సేల్స్ ఏంటంటే మష్రూమ్ పికిలే. మేము 30 కిలోలు పెట్టినా అయిపోతుంది, 50 కిలోలు పెట్టినా అయిపోతుంది. ఇట్లా పెడితే అట్లా 3-4 డేస్లో ఖతం అయిపోతుంది. అంత ఫాస్ట్ సెల్లింగ్ ఐటమ్ మా దాంట్లో. చికెన్ పికిల్ ఒకటి అండ్ బోన్లెస్ చికెన్ పికిల్ ఒకటి, మష్రూమ్ పికిల్ ఒకటి. ఇవి 2 జమ్ అంతే. ఇట్లా తెస్తే అట్లా అయిపోతుంది, ఇట్లా తెస్తే ఇట్లా అయిపోతుంది. అట్లా చికెన్ పికిల్ చికెన్ బోన్లెస్ 20 కిలోలు పెట్టినాం. ఈరోజు లేదు, మళ్ళీ రేపు పొద్దునగా ఆర్డర్ పెట్టినాం చికెన్. అట్లా ఉంటుంది అన్నట్టు. అంత ఫాస్ట్ సెల్లింగ్ ఐటమ్స్ ఇవి 2. అండ్ అవిసె గింజల కారం మళ్ళీ చెప్తున్నా, ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్, ఎస్పెషల్లీ లేడీస్కి చాలా మంచిది. ఓన్లీ హెయిర్స్కి అనుకుంటారు కొంతమంది మంచిదని, హెయిర్స్కి అని కాదు, మెన్స్ట్రువల్ సైకిల్స్కి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి, ఇట్లాంటి వాటికి కూడా చాలా మంచిది. సో అవిసె గింజల కారం చాలా మంచిది, హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫుడ్ ఐటమ్. టేస్టీగా ఉంటుంది. అన్నంలో నెయ్యి వేసుకొని అవిసె గింజల కారం వేసుకొని తింటే ఎమ్మి అంతే, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, కమ్మ ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. ఇవాళ సింగర్ నాకు టక్కన పేలి అదికిరావు, చాగంటి సీతాదేవి గారి కూతురు, ఫేమస్ ప్లేబ్యాక్ సింగర్ మన 1 సెకండ్ చెప్తా. చాగంటి సాహితి ఉంది కదా, ఫేమస్ ప్లేబ్యాక్ సింగర్, మన రెగ్యులర్ సినిమాలకు పాడుతూ ఉండే సింగర్ చాగంటి సాహితి వాళ్ళ మదర్ సీతాదేవి గారు ఇవాళ 4 కిలోల అవిసె గింజల కారం ఆర్డర్ తీసుకున్నారు. అంటే ఇదివరకు తీసుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న ఫంక్షన్ లాంటిది ఉందంట. సో 4 కిలోల అవిసె గింజల కారం తీసుకున్నారు. అట్లా అంటే ఒక్కసారి తీసుకుంటే కథం మీరు మెస్మరైజ్ అంతే, మళ్ళీ తీసుకుంటారు. అంత బాగుంటుంది, అంత టేస్టీ అండ్ హెల్తీ ఉంటుంది అన్నట్టు. ఓకే, అట్లాంటి మంచి ఫుడ్ ఐటమ్స్. దాంతోపాటు స్వీట్ ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర. స్వీట్స్, కాజు పాకం, బెల్లం సున్నుడలు, చాలా మంచిది, హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. డ్రై ఫ్రూట్ లడ్డు, ప్రతిదీ హెల్తీ అండ్ టేస్టీ అండ్ హోమ్ మేడ్. సో మీరు ఇవన్నీ కూడా టేస్ట్ చేసుకోవచ్చు. ఆర్డర్ చేసుకొని ఇప్పుడు ఫ్రీ డెలివరీ ఆఫర్ నడుస్తుంది. ఆదివారం దాకా ఉంది. సో ఆదివారం తర్వాత నుంచి వీడియోలు ఉండవు అని మీరు టెన్షన్ పడకూడదు. ఏదో ఒకటి మన ఫుడ్ బిజినెస్కి సంబంధించిన వీడియోస్, లేదా స్టాండప్ కామెడీ వీడియోస్, ఏదన్నా ఇష్యూ జరిగినప్పుడు, ఇప్పుడు దీనికంటే ముందు ఒక వీడియో పెట్టింది చూడరు, అల్లు అర్జున్ గారిది. అల్లు అర్జున్ గారి అరెస్టు, ఆదిరెడ్డి అరెస్టు, దీని మీదకి వెళ్ళి మాట్లాడినా కదా, ఆ టైప్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని గురించి, న్యూస్ గురించి, ఇట్లా ఏదో ఒక టాపిక్ మీద మన స్టైల్లో అండ్ మన కన్సర్న్ ఎట్లుంది, నా ఒపీనియన్ ఏంది కథ, అండ్ నా ఒపీనియన్ అంటే ఇష్టం ఉన్న మీరు హ్యాపీగా ఇట్లాంటి టాపిక్స్ అన్నీ కూడా చూడొచ్చు. మూవీ రివ్యూస్, ఈ పర్టికులర్ టాపిక్ అని కాకుండా, ఈ పర్టికులర్ టాపిక్ అనేది ఉండదు కదా. ఇప్పుడు దీని మీద అంటే స్టోరీ చెప్పుకుంటూ పోవచ్చు, కానీ అది బిగ్ బాస్ మీద, మిగతా అన్నిటి మీద స్టోరీ కాకుండా అసలు జరిగింది ఏంది, జరగబోయేది ఏంది, అట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ దాంతోపాటు మన ఫుడ్ బిజినెస్కి సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి. స్వాతి పికిల్స్ అని ఇంకో ఛానల్ ఉంది, దానిలో కూడా కంటిన్యూ అవుతాయి ఫుడ్ బిజినెస్కి సంబంధించిన వీడియోస్. అది మ్యాటర్. అండ్ సంక్రాంతికి మేము స్పెషల్గా ఫెస్టివ్ బాక్స్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. సంక్రాంతి ఫెస్టివ్ బాక్స్ మినీ అండ్ కింగ్ సైజ్, రెండు బాక్సులు. అందులో సకినపాలు, సకినాలు, గారెలు అండ్ మురుకులు, అరిసెలు అండ్ ఒక పికిల్, అన్నీ కూడా కేజీ ఉండేదో మినీ. అండ్ దానికి అడిషనల్గా కొంత యాడ్ చేసి కింగ్ సైజ్ బాక్స్ ఉంటుంది. అండ్ దానిలో కొంతమంది మనకి రిక్వెస్ట్ పెడుతున్నారు ఏంటంటే పల్లీల ముద్దలు, పల్లీల లడ్డు, చిక్కీలు కాదు మళ్ళీ పల్లీల లడ్డు, నువ్వుల ముద్దలు, ఇట్లాంటి కలుపన్న బాగుంటుందని చెప్పి చాలామంది సజెస్ట్ చేస్తారు. మీ ఫేవరెట్స్ ఏమైనా ఉంటే కూడా కింద పాయింట్ అంటే మెన్షన్ చేయరు. ఎక్కువ మంది మెన్షన్ చేసిన ఐటమ్ని మనం ఈ ఫెస్టివల్ బాక్స్లోకి యాడ్ చేద్దాం. యాడ్ చేసి దాని ప్రైస్ అంతా రేపు మార్నింగ్ అట్లా డిసైడ్ చేద్దాం. ఓకే, రైట్. ఫెస్టివ్ బాక్స్ మీరు మీ సంక్రాంతికి మీరు చేసుకోని అవసరం లేదు, మన ఇంటి నుంచి మీ ఇంటికి వచ్చేస్తే అంత ఇంట్లో చేసుకుంటే మీకు ఎంతో గంతే అవుతుంది. సో అది మ్యాటర్. చలో, ఫెస్టివ్ బాక్స్లో మీరు కోరుకునే ఐటమ్స్ ఏంటి, ఫుడ్ ఐటమ్స్ కింద కామెంట్లలో చెప్పండి. నేను అన్నీ రాసుకుంటున్నా. మీరు ఏవేవైతే కామెంట్లు పెడతారో అందులో ఫుడ్ ఐటమ్స్ ఎవరైతే పెడతారో అవి నేను రాసుకుంటున్నా. సో అవి యాడ్ చేద్దాం. సరే, రైట్. ఇప్పుడు మనం ఎపిసోడ్లో ఉన్న ఒక్కొక్కరి జర్నీ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, రైట్. బుక్ అయిపోయింది, బుక్కులు అయిపోయినాయి. టోటల్గా ఈ సీజన్కి అయిపోయిన బుక్కుల సంఖ్య చాలామంది ఈగర్ రివ్యూటింగ్ కావచ్చు. టోటల్గా మనకి ఈ సీజన్లో అయిపోయిన బుక్కుల సంఖ్య, లార్జ్ పేజెస్తో ఉన్న లాంగెస్ట్ బుక్
దొడ్డు బుక్కులు తీసుకున్నా, 5 బుక్కులు అయిపోయినాయి, కరెక్ట్గా 5 నోట్స్ అయిపోయినాయి. పెద్ద సైజు ఇట్లా మోటా అంటే చాలా దొడ్డు పుస్తకాలు, పెద్ద లావు పుస్తకాలు తీసుకున్నా, అవన్నీ అయిపోయినాయి. 5 పుస్తకాలు అయిపోయినాయి. మామూలు ముచ్చట కాదు. మామూలుగా చిన్న నోట్స్ తోటి పెట్టుకుంటే కనుక 12 బుక్కులు అవుతాయి. రైట్, అందులోకి వెళ్ళి అక్కడక్కడ మిగిలిపోయిన పేపర్లు ఉంటాయి కదా, అవి పెట్టి రాసిన. వచ్చిందిలే. రేపటి నుంచి లైవ్లు. రేపు ఎల్లుండి 2 రోజులు లైవ్లే ఉంటాయి. మొత్తం ఫుల్ పండగ చేసుకుందాం. ఏందన్నా ఇవాళ లైవ్ పెట్టలేదు అని అంటే 2 వీడియోలు చేసిన. కాకపోతే అల్లు అర్జున్ గారిది ఇన్సిడెంట్ మీదకి వెళ్ళి ఒక వీడియో చేసిన, చాలా ఓవర్గా మాట్లాడేసిన. ఎందుకులే అని చెప్పి అది 40 నిమిషాల వీడియో డిలీట్ చేసేసిన. ఆ తర్వాత ఇంకొక వీడియో చేసిన, అది కూడా వర్కౌట్ కాదనిపించి డిలీట్ చేసిన. అసలు లైవ్ పెడదాం అనుకున్నప్పటి నుంచి నాకు ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడడానికి సరిపోయింది. ఓవర్గా అగ్రెసివ్ అయిపోయి కొంచెం ఎక్కువ మాట్లాడినా. ఆవేశం ఎందుకులే, ఆవేశం స్టార్ లెక్క ఎక్కువ మాట్లాడేసిన అని చెప్పి కట్ చేసి లాస్ట్కి వస్తే 16 నిమిషాలు 12 నిమిషాల వీడియో ఒకటి పెట్టిన. తినకడం చూడు రే, అంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు, కొంచెం ఎమోషనల్ అవుతాయి కదా అట్లా. సరే, నిఖిల్ జర్నీలో నాకు బాగా అనిపించింది ఏంటంటే, ఒక మాట అన్నాడు అబ్బా బిగ్ బాస్ మా, ఏంటంటే నది పుట్టినప్పుడు ఒక్కొక్క డ్రాపే పడుతుంది. పుట్టిన కాడ చెలిమే అంటాం కదా మనం. చెలిమే అంటే తెలుసా మీకు? చెలిమి కాదు, చెలిమే అంటే ఒక్కొక్క డ్రాప్ పడుతుంది. మనకు బావి తవ్వినప్పుడు కూడా కింద నీళ్ళు చెలిమేలో ఊటలు అంటారు చూడు, అట్లా ఒక్కొక్క డ్రాప్ పడుతుంది కదా. సో నది పుట్టిన చోట ఒక్కొక్క బొట్టుగానే మొదలవుతుంది, కానీ నెమ్మదిగా అది ప్రయాణంలో ప్రవాహంగా మారి మహానదిలా మారుతుంది. సో మీ ప్రయాణం కూడా అట్నే మొదలై ఇక్కడ దాకా వచ్చింది అని చెప్పాడు. నాకు కొంచెం హెవీగా పోయినట్టు అనిపించినా కానీ, అంటే ఒక్కొక్క బొట్టుగా మొదలైనట్టుగా, అంటే ఆయన స్టార్టింగ్ కెరీర్ గురించి చెప్పాలంటే ఒక్కొక్క బొట్టుగానే స్టార్ట్ అయ్యిండొచ్చు. ఎందుకంటే ఆయన కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినోడే అని చెప్తుండు కదా. సో అట్నే స్టార్ట్ అయ్యి ఉండొచ్చేమో. అయితే అట్లా స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా వచ్చిన సెన్స్ వస్తుంది. అదే ఈ సీజన్కి వచ్చినప్పుడు మాత్రం ఆల్రెడీ అతను ప్రవాహంతో ఉన్న నదిలాగా వచ్చినోడే. కాకపోతే ఇది కొంచెం డైలాగ్ ఏంటంటే ఈ జర్నీలో గురించి అంటే చెప్పినట్టు కానీ కాదు, ఓవరాల్ జర్నీ గురించి చెప్పుకుంటే అట్లా చెప్పుకోవచ్చు. ఈ ప్రయాణంలో మీరు ఎంతోమంది ఎన్ని నిందలు వేసినా ఏకాగ్రత కోల్పోలేదు. ఆటలో ఏకాగ్రత కోల్పోలేదు. అసలైన ఆటగాడికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం అదే. అసలైన ఆటగాడికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం. ఎస్, ఆఫ్ కోర్స్, ఖచ్చితంగా ఏకాగ్రత అయితే కోల్పోలే. అంటే తన ఆట తను ఆడుకుంటూ పోయిండు. హైలైట్ ఏంటంటే మధ్యలో వచ్చిన వాళ్ళందరినీ ఇప్పుడు ఆయనకు ఆపోజిట్గా నిలబడితే దోస్తీ చేసుకుంటాడు, అతనితో దోస్తీ చేసుకుంటాడు. ఎడిదిరిగి అసలు వాళ్ళని దోస్తీ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. రైవలరీలు పెంచుకోడు. అది ఒక మంచి నేచరే. కాకపోతే ఏంటంటే బిగ్ బాస్ ఆటలోకి వచ్చేసరికి ఎన్ని సేఫ్ గేమ్ అని అదని ఇదని అంటాం, కానీ యూజువల్గా అయితే బయట కూడా మనం ప్రతి చోట శత్రువులు పెంచుకోవాలనుకోం కదా. వాడు ఎవడైనా గట్టిగా శత్రువులాగా ఉంటే వాడి నుంచి దూరంగానైనా పోవడానికి ట్రై చేస్తాం. ఒకవేళ అక్కడనే వాడు ఆడితోటే ట్రావెల్ అవ్వాలంటే వాటితో ఫ్రెండ్లీగా ఉండే ప్రయత్నం చేస్తాం. అదే ఇష్టం అన్నట్టు నిఖిల్. అసలైన ఆటగాడి లక్షణం అని. అయితే మిగతా బంధాలు మీతో పాటు చివరి వరకు నడవకపోయినా ఈ ఇంట్లో పృథ్వీ మీకు దొరికిన అసలైన సోదరుడు. అంటే మిగతా బంధాలు లాస్ట్ దాకా నడవలేవు అంటే ఆఫ్ కోర్స్ అందరు రాలేరు కదా, అందరూ టాప్ 5 కాలేరు కదా. అందరూ టాప్ 5 ఇప్పుడు వాళ్ళిద్దరూ బయట ఉంటేనే కదా వాళ్ళ ఓటింగ్ కూడా సింగిల్కి పడ్డది. అయితే మిగతా బంధాలు మీతో పాటు చివరి వరకు నడవకపోయినా ఈ ఇంట్లో పృథ్వీ మీకు దొరికిన అసలైన సోదరుడు. మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు నిలబడ్డారు, ఒకరి కోసం ఒకరు నిలబడ్డారు, ప్రత్యర్థులతో తలపడ్డారు. ఇదంతా మంచిగా ఉందబ్బా, వెరీ నైస్. ఒకరి కోసం ఒకరు నిలబడ్డారు. ఇప్పుడు ఏమైంది? పృథ్వీ బయటకి వెళ్ళా లేదా? ఇప్పుడు ఏమైపోద్ది అంటే ఒకరి కోసం ఒకరు నిలబడ్డం అంటే అక్కడ పృథ్వీ నిఖిల్ కోసం నిలబడ్డాడు ఎక్కువ శాతం. నిఖిల్ పృథ్వీ కోసం ఎక్కువ శాతం నిలబడాడు. పృథ్వీ ఏంటంటే నిఖిల్ ఏంటంటే ఎందుకులే అన్న సెన్సు అండ్ కొంచెం భయంగానే ఆ టైప్లోనే బిహేవ్ చేస్తుంటాడు. అది పృథ్వీ మాత్రం కంప్లీట్గా నిఖిల్ కోసం నిలబడ్డాడు. చాలాసార్లు పృథ్వీ ఎవ్వరు కూడా నిఖిల్ క్లాన్లోకి పోము అనే సిచ్యువేషన్లో కూడా పృథ్వీ పోయిండు. బికాస్ అతను నిఖిల్ అంటే ఇష్టం ఆయనకి. గ్రూప్ గేమ్ అని అందరూ ఆటని వేలెత్తి చూపించినప్పుడు మీ మనసు అందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే మీరు మీ స్నేహం కోసం ఆడారు. మీ ఆట పూర్తిగా మీ వ్యక్తిగతం. ఇది కంప్లీట్గా మసిపూసి మారడిగా చేసినట్టు కాదు. గ్రూప్ గేమ్కి ఇదో కొత్త అర్థం ఇచ్చి నాగార్జున గారు గ్రూప్ గేమ్ ఆడితే తప్పింది అని.
ఇదేమో ఇప్పుడు గ్రూప్ గేమే కాదు, ఇది మీరు స్నేహం కోసం ఆడిరంటే. రామచంద్ర, గ్రూప్ గేమ్ అంటే ఇప్పుడు వీళ్ళు ప్లాన్ చేసుకొని ఎవరు నన్ను తొక్కాలని చూస్తే అది గ్రూప్ గేమ్ కిందకి వస్తుంది. వీళ్ళ కోసం వీళ్ళు నిలబడితే అంటే ఇప్పుడు ఒక ఆటలో ఇప్పుడు రోహిణి ఉంది, ఎస్ఎంకే గ్రూప్ గురించి గట్టిగా చెప్పొచ్చు ఇట్లాంటి విషయాలలో. సరే, రోహిణి ఉంది, రోహిణి ఒక టాస్క్లో ఆమె గెలిస్తే ఆమె ఓటు అప్పీల్ చేసుకోవచ్చు అనే సిచ్యువేషన్ ఉన్నప్పుడు రోహిణి కోసం ఆమె సాక్రిఫైస్ చేసిన చూడు, ఒకరి కోసం ఒకరు చేసుకోవడం, అది స్నేహం కోసం ఆడినట్టుగా, స్నేహం కోసం, రైట్? వీసం ఉన్నా నేస్తమా అనుకోవాలి. అదే ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు నిఖిల్ అండ్ పృథ్వీ వీళ్ళిద్దరు కలిసి నబీల్ని ఫైనల్కి రానివ్వద్దు, నబీల్కి ఒకవేళ ఇప్పుడు ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడు వాడుకోకపోతే వాడు ఫైనల్కి వచ్చేస్తాడు అని అనుకుని అతని మీద స్కెచ్ చేసుకుందాం అని ప్రయత్నం చేసేటప్పుడు ఇది గ్రూప్ గేమ్ కిందకి వస్తుంది, ఇది రాంగ్ గేమ్ కిందకి వస్తుంది. ఇక ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరికీ అర్థం కాదు, ఏం చేస్తానులే. కానీ మీ ఆట పూర్తిగా మీ వ్యక్తిగతం అని చెప్పాడు, కంగ్రాచులేషన్స్ అంటే సర్టిఫై చేసిన అన్నట్టు. ఆఫ్ కోర్స్ ఇప్పుడు మాట్లాడిన దండకి ఏముందబ్బా, నిఖిల్ గౌతము వీళ్ళంతా కూడా మళ్ళీ దోస్తులు అయ్యారు ఇవ్వాలనుకుని. ఇలా నిన్నను లైవ్లో వచ్చింది, అందరు కలిసి ఇట్లా చేతిలో చేసుకుని, నేను కూడా క్లిప్పింగ్లో చూస్తాను, లైవ్ చూస్తారు కానీ ఇట్లా పట్టుకున్నారు, ఇట్లా పట్టుకుని ఏ ఊరే మనందరం దోస్తులం 22 మంది దోస్తులమే బయటకు పోయినాక దావత్ చేసుకుందాం అని చెప్పి అంటారు. అంతే చెప్తాను కదా, ఏ సీజన్ అయినా వాళ్ళంతా మంచిగా ఉంటారు, మనం చూసి నవ్వుకొని తిట్టుకొని. మీరు నమ్మిన స్నేహితులందరూ మీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు అంటే యష్మి అన్నట్టు, ఈయన నమ్మినా కానీ ఆమె నిలబెట్టుకోలేదని. చూడు జర్నీ వీడియోలోనే ఇప్పుడు నిఖిల్ వెనక నుంచి వచ్చి వాడేసుకోవడాలు, ముద్దు పెట్టడాలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, అప్పుడు యష్మికి ఏమనిపిస్తుంది, వీడు నా వాడే అనిపిస్తుంది కదా. సరే, అప్పుడు మీ మనసు అనేది వీళ్ళ స్నేహితులు నమ్మిన నమ్మకాన్ని నిలబెట్టుకోనప్పుడు మీ మనసుకి అయిన గాయాన్ని మీలోనే దాచుకున్నారు. మిమ్మల్ని చాలామంది సేఫ్ గేమర్ అని నిందించారు, కానీ మీరు స్నేహాన్ని పట్టుకున్నంత బలంగా శత్రుత్వాన్ని పట్టుకున్న విషయాన్ని గ్రహించలేకపోయారు. నిజానికి మీరు ఒక స్మార్ట్ గేమర్, ఎందుకంటే మీ సహనాన్ని పరీక్షించినప్పుడు కామ్గాను, మీ సత్తాన్ని పరీక్షించినప్పుడు టాస్కుల్లో రక్తాన్ని సైతం చిందించి మీ దూకుడిని చూపించారు. నిజం, ఇది మాత్రం వాస్తవం అబ్బా. ఎంత గెలుపు సైలెంట్గానే ఉంటాడు, అసలు అది పోతే వంటి అన్నట్టుగానే ఉంటాడు. అదే ఆటల్లో మాత్రం ఇచ్చి పడేస్తాడు, నెక్స్ట్ లెవెల్లో చేస్తాడు, అది మాత్రం వాస్తవం. ఆ తర్వాత మీ మీద ఎవరు ఎప్పుడు దుమ్మెత్తి పోసినా ఎప్పుడు కూడా ఎప్పుడు జెంటిల్గా ఉండాలో, ఎప్పుడు మ్యాన్లీగా బిహేవ్ చేయాలో మారాలో తెలిసిన నిజమైన జెంటిల్ మ్యాన్. మంచి గట్టి పొగడతా. రాయల్ సిటీలో ఎంటర్ అయినప్పుడు విచ్ఛిన్నమైన ఓజీని ఒక లీడర్ లాగా మారి ఒక తాటి మీదకి తీసుకొచ్చారు. మీకున్న ఇక్కడ విషయం చెప్తా, ఇఫ్ ఇన్ కేస్ ఆ రోజు ఒక తాటి మీదకి తీసుకురాకపోతే నబిల్ విన్నర్ రేస్లో ఉండేటోడు. అసలు మొత్తం సినిమా మారిందే అక్కడ, మొత్తం ఓజీ అని చెప్పి ఓజీగా మారిపోయిన నబిలు అసలు ఓజీ కోసం నా ప్రాణమైనా ఇస్తా అనుకుంటా ఆగమాగం అయిపోయింది అబ్బా. పాపం సాక్రిఫైజులు బీభత్సంగా మొదలైంది అక్కడనే. నెక్స్ట్ రాయల్స్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత సరదాకి మీరేం చేసిన హద్దులు మాత్రం దాటలేదు. హైలైట్ ఏంటంటే అప్పట్లో జరిగిన గుండె ధైర్యాలు అట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా నిఖిల్ సైడ్ తప్పు ఉన్నట్టు కాదు అది. యాక్చువల్లీ నిఖిల్ ఇట్లుంటే ఎవరు చేసుకునే పని వాళ్ళు చేసుకుని పోతారు, నిఖిల్ ఏం చేసినా వాళ్ళు చేసిపోతారు. ఇప్పుడు యాక్చువల్లీ ఈ సీజన్లో ఏమైందంటే అమ్మాయిలంతా కూడా ఏదో అబ్బాయిలు మొత్తంగా సొసైటీలో నలుగురే ఉన్నారు అన్న సెన్స్లోకి పోయి ఓన్లీ నిఖిలో అని చెప్పి, లేదంటే పృథ్వో అని చెప్పి అంబడబడి తిరిగారు. ఏందో ఒక రకంగా స్ప్రే కొడితే వచ్చి వాళ్ళంటే వాళ్ళేరు. నెక్స్ట్ సరదాకి మీరు ఏం చేసిన హద్దులు దాటలేదు. ఓకే, మంచిది. ఈ లక్షణాలే మిమ్మల్ని ఆటలో ఇంతవరకు తీసుకొచ్చాయి. ఇంతవరకు తీసుకొచ్చి చివరి మజిలీకి అతి చేరువలో వచ్చాయి. నిఖిల్ ఒక పోటీదారుడిగా, ఒక ఇంటి సభ్యుడిగా మీ ప్రయాణం మీకు సంతృప్తినిచ్చిన మీ మనసులోని ఒక లోటు మాత్రం బిగ్ బాస్కు మాత్రం తెలుసు. అన్నీ తెలితే ఇటువంటి బాగా తెలుస్తాయి.
మీ మనసులో ఉన్న బరువు తగ్గాలని, మీ మనసుకు దగ్గరైన ప్రతిదీ మీకు దక్కాలని కోరుకుంటుంది. కాబట్టి ఆ తర్వాత జర్నీ ఏవి చేసిరబ్బా, చాలా బాగుంది, ప్రతిదీ చేశారు. శేఖర్ భాష అని ఇక్కడ కనబడ్డాడు. మా ఇద్దరు తల్లులతో సమగ్రమైంది అని చెప్పి శేఖర్ భాష అన్న స్టైల్లో దోస్తు వచ్చే జోకులు. ఆ తర్వాత వీళ్ళ దోస్తులది పృథ్వీ, సోనియా వీళ్ళు కలిసి ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ చాలా క్లిప్పింగ్లు ప్లే చేశారు. ఆ తర్వాత సీతతో గొడవ పడ్డది, ప్రేరణ, ఇదంతా కాదు కానీ ప్రేరణ జర్నీ హౌస్లో ఉన్న వాళ్ళు అందరితో పంచాయతీ అవుతుందబ్బా, ఘోరం. ఆ తర్వాత యష్మి తోటి ట్రాక్ లాగా ఉన్నది చూడు, అది డ్రీము కిస్సు అట్లాంటివన్నీ వెనక నుంచి వచ్చి వాడేసుకోవడాలు ఇవన్నీ చూపించారు. యష్మితో ఫైట్ జరిగింది, సల్లాం రాఖీ బాయ్ అది చూపించారు. నిఖిల్ వర్సెస్ గౌతమ్ ఇవి జరిగినాయి చూపించారు. పూర్తి స్థాయిలో చూపించినట్లేదు, మనకి అక్కడ లైవ్లో చూపించుండొచ్చేమో కానీ మనకి ఎపిసోడ్లో మాత్రం అంత పూర్తిగా చూపించినట్లేదు. అండ్ వాళ్ళ అమ్మ ఎంట్రీ, పేగు తెంచిది అని ఇట్లాంటి మంచి అమ్మ పాటలు వేసారు, మంచిగా అనిపించింది. కానీ అక్కడ కూడా ఏమైపోయిందంటే వాళ్ళ మదర్ వచ్చి కూడా కొంత నెగిటివ్ కాదు, మార్చుకోవాల్సినవి అని చెప్పి గౌతమ్ని టార్గెట్ చేయొద్దు, గౌతమ్ని నామినేట్ చేయొద్దు, ఇట్లాంటి కొన్ని పాయింట్లు చెప్పింది. అవన్నీ కొంచెం జనాలకు నచ్చలే. మళ్ళీ సల్లాం రాఖీ బాయ్ రాఖీ ఇవన్నీ పాటలు వేసారు. ఆ తర్వాత కప్పుతోనేరా వస్తే కప్పుతోనేరా అని చెప్పి అమర్దీప్ అనేది, వెల్ ప్లేడ్ అని చెప్పి అనేది, అట్లా అందరూ అనేటివన్నీ కూడా చూపించారు. అక్కడికి నిఖిల్ జర్నీ ఓడిచింది. సో నిఖిల్ జర్నీ మీద మీ అభిప్రాయం అనేది కింద కామెంట్ల రూపంలో తెలియజేస్తారని నేను అనుకుంటున్నా. అయితే నిఖిల్ జర్నీ అయిపోయిన తర్వాత నిఖిల్ కూడా 4 మాటలు మాట్లాడుతున్నది, ఎక్కడ నేను పోగొట్టుకున్నాను అక్కడే గెలిచాను, జనాలకి నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నా, నేను ఎవరిని ఆటలో వాడుకోలేదు. నిఖిల్ ఇప్పటిదాకా అట్లా చేసి మాత్రం ముందడికి రాలేదు. మా నాన్న నాకు లైఫ్లో చాలా నేర్పించారు, ఇక్కడ దాకా వచ్చేదాకా ఏందనేది మా నాన్న నేర్పించారు, ఇక్కడ నుంచి జరిగేదంతా కూడా మీరు నేర్పించారు, ఒక గురువు లాగా, ఒక బ్రదర్ లాగా, ఒక ఫాదర్ లాగా. తర్వాత ప్రేరణదబ్బా, ఎంత పొడుగుందబ్బా ప్రేరణది, అంటే రాస్తూ ఉంటే వచ్చింది, ఇంత పొడుగు చెప్పిండే బిగ్ బాస్ మావ. నా బిల్లు కూడా అంత చెప్పిండు అనుకోరి. అయితే ప్రేరణ కిల్లర్ గల్లు, ఆ బయట శ్రీపాదు కట్అవుట్ పెట్టారు, మళ్ళీ తీసుకొచ్చి ఆల్బంలో మళ్ళీ ఫోటోలు, అందులో కూడా శ్రీపాద్ తోటి ఫోటో, మిగతా అన్ని నామినేషన్లు అట్లాంటివి చూపించారు. ఒక్క నిమిషం. సో అయితే నాకు ప్రేరణ జర్నీలో బాగా నచ్చిన ఒక పాయింట్, అంటే ఆడవాళ్ళందరికీ ఇన్స్పిరేషనల్ డైలాగ్ ఏంటి తెలుసు, బిగ్ బాస్ మామ చెప్పింది, పెళ్ళైన వాళ్ళు సాధించలేరు అని అనుకోవద్దు, ఎందుకంటే ఏదైనా సాధించగలుగుతారని చెప్పి ఇక ప్రేరణ నిరూపించింది చూడని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పినట్టు నైస్, బాగా అనిపించింది నిజంగా. అంటే చాలామంది ఏంటంటే ఏమో సాధించాలి, లేదంటే పెళ్లి చేసేస్తారు, లేదంటే ఏదో ఒక జాబ్ చేసుకోవాలి, లేదంటే పెళ్లి చేసేస్తారు, ఇట్లాంటివి అనుకుంటారు, పెళ్ళి అయితే ఏదో చేయలేనట్టుగా భయంగా ఉంటారు. కానీ ప్రేరణ సాధించి చూపించింది అన్నట్టుగా, దట్ వాజ్ ఎగ్జాంపుల్. అండ్ ఆఫ్ కోర్స్ పెళ్ళైన వాళ్ళు ఎందుకు సాధించలేరు, ఇప్పుడు స్వాతి నేను పెళ్ళైన తర్వాత మేము వరల్డ్ వైడ్గా చాలా కంట్రీస్కి పోయి ఇక్కడ మన తెలుగు స్టేట్స్ని రిప్రజెంట్ చేసినాం, అంటే తెలుగులో ఇట్లాంటి వండర్ఫుల్ ఆర్ట్ ఫామ్స్ చేసేటోళ్ళు అని చెప్పి మేము చూపించినాం. పెళ్ళైతే ఏంటో సాధించలేనిది లేదు అనుకోవద్దు, సాధించగలుగుతాం ఏదైనా. అంటే ఒకరికొకరు సపోర్ట్ సిస్టమ్ కావాలి. మళ్ళీ చెప్తున్నా, అందరి లైఫ్లో ఒక తిరుగుడు ఉండి నాకు తెలుసు, చాలామంది అక్కలు కష్టాలు పడుతుండొచ్చు, చాలామంది అన్నాలు బాధలు పడుతుండొచ్చు, నాకు అన్నీ తెలుసు, చెప్తున్నా అందరి లైఫ్లో ఒక తీరు ఉండే. కానీ ఆ మలుచుకోవాలి, కొంచెం ఎవరో ఒకరు తగ్గాల్సి వస్తుంది, అది ఎవరు అనేది మీరు డిసైడ్ కావాలి. సరే, నెక్స్ట్ బిగ్ బాస్ మామ. ప్రేరణ, నిన్నకి నేటికి రేపటికి తేడా ఏంటంటే నేర్చుకునే గుణం మనిషి సాధించే మార్పే నిలబెడుతుంది. అంతా నేనే అనే అహం మనల్ని పడగొడుతుంది. సందర్భోచితంగా మిమ్మల్ని మీరు అంతా నేనే అన్న అహం మనల్ని పడగొడుతుంది. సందర్భోచితంగా మనల్ని మనం మార్చుకున్న తీరే మిమ్మల్ని ఈరోజు మీరు మార్చుకున్న తీరే మిమ్మల్ని దాకా తీసుకొచ్చి నిలబెట్టిందని చెప్పిన. ఆ తర్వాత పసిపాప లాంటి మీ అమాయకత్వం, ఈ ఇంట్లో అడుగుపెట్టిన తీరు,
మిమ్మల్ని అందరికీ దగ్గర చేసింది. కానీ వారు మీకు నేర్పే గుణపాఠాలే స్నేహం నుంచి ఆటను వేరు చేసే నైపుణ్యాన్ని మీకు నేర్పించాయి. యష్మిని కలిపేసి చెప్పినట్టుగా అనిపించింది. కానీ నిజం చెప్పాలంటే ప్రేరణ చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో న్యాయంగా ఉంటుంది అబ్బా. ఏ మాట కామాట ఎక్కడైనా కానీ అన్యాయం చేయకుండా సంచాలకుగా ఉంటే మాత్రం పర్ఫెక్ట్ సంచాలకుగా చేస్తుంది. కొంచెం ఎండింగ్లో కొంచెం అటు ఇటు అయింది కానీ. అయితే బిగ్ బాస్ ఇంట్లో ఫస్ట్ బెంచర్ మీరు, నిజంగా ఫస్ట్ బెంచర్ అంటే అన్నీ నేనే చెప్తా అంటారు చూడు. ఫస్ట్ బెంచర్లు సార్ క్వశ్చన్ నాకు వచ్చు అంటారు చూడు. ఆ టైప్లో ఉంటుంది అన్నట్టు. ప్రతి ఆట నేనే ఆడతా, ప్రతి దాని నేనే ఉంటా, ఇట్టి అనుకుంటా మొత్తం కంప్లీట్గా నేనే అని చెప్పి ఆడుతుంది కదా. అందుకని చెప్పి బిగ్ బాస్ ఇంట్లో మీరు ఒక ఫస్ట్ బెంచర్. ఓటమిని ఒప్పుకోలేని తత్వమే మిమ్మల్ని గెలుపు అంచులకి తీసుకెళ్ళింది. చివరికి ఆ పట్టుదలే మిమ్మల్ని మెగా చీఫ్ చేసింది. కానీ అప్పటి నుండే మీకు కష్టాలు పెరిగాయి. మీరు మెగా చీఫ్గా తన మన పర భేదం లేకుండా వెన్ను వంచని మనస్తత్వంతో మిమ్మల్ని మనస్తత్వంతో మస్తు చేసినాము. అయితే దానికే మిమ్మల్ని నిందించారు. ప్రేరణ ఇంటి సభ్యుల దృష్టిలో వర్స్ట్ మెగా చీఫ్ కావచ్చు, కానీ మా దృష్టిలో మాత్రం నువ్వు వన్ ఆఫ్ ద బెస్ట్ మెగా చీఫ్ ఏదో. ఈ మాట ఎంత మంచిగా అనిపిస్తుంది అబ్బా. అంటే అందరూ వర్స్ట్ అంటే నేను చెప్తాను నువ్వు సూపర్ అని చెప్పాడు. అయితే ఇంటి సభ్యుల దృష్టిలో సరైన కారణాలుంటే మీ స్నేహితులను కూడా నామినేట్ చేయడానికి ఎప్పుడు వెనకాడలేదు. నిజం, ఇది మాత్రం వాస్తవం. కానీ కొన్నిసార్లు వెనకాల పడ్డది, కానీ పృథ్వీకి విష్ణుకి మాత్రం డైరెక్ట్ చేసేసింది. ఓకే, మీలోని మొండిగటం మిమ్మల్ని ప్రశ్నించే వారికి చెమటలు పుట్టించింది. ఆ లక్షణం ఈ టాప్ 5లో నిలిచిన ఒకే ఒక మహిళగా మిమ్మల్ని నిలబెట్టింది. పెళ్ళైన మహిళలు కూడా ఎంతో సాధించవచ్చని, మీ ప్రయాణం ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తుందని బిగ్ బాస్ ఆశిస్తున్నాడు. నేను కూడా ఆశిస్తున్నా. రైట్. ఆ తర్వాత ఏవీలో మొత్తం కామెడీ చేసింది ఫుల్. కానీ చాలా కామెడీ చేస్తుందంట. ఎలిమినేట్ అయిన వాళ్ళు చెప్తారు ప్రేరణ అసలు ఫుల్ కామెడీ చేస్తుంది, కానీ తన హ్యూమర్ యాంగిల్ బయటపడలేదని చెప్తారు. బయటకు ప్రొజెక్ట్ చేయలేదని. సరే అవినాష్ ఓకే. నెక్స్ట్ ఈ జర్నీ వీడియోలో చదవమా, కంటిన్యూ చేసుకోవచ్చా? ఈ టైంలో కూడా స్వాతి అక్కడ పికిల్ పెడుతుంది, ప్రాన్స్ పికిల్. సో కంటిన్యూస్గా మన ఫ్రీ డెలివరీ ఆఫర్ తోటి చాలా ఆర్డర్లు వచ్చినాయి. సో అవన్నీ ఫుల్ఫిల్ చేయాలి కాబట్టి వర్క్ కంటిన్యూ చేస్తుంది. అఫ్కోర్స్ అంటే ఇప్పటిదాకా ఏం చేసింది ఎందుకు ప్రిపేర్ చేయలేదు అని అంటే పిల్లల్ని పడుకోబెట్టిన తర్వాత వర్క్ స్టార్ట్ చేసింది అనమాట. అప్పటిదాకా కూడా మేము రకరకాల ప్రాసెస్లు పొద్దునుంచి వెళ్ళి మాకు హెవీ క్వాంటిటీ ఆర్డర్స్ వచ్చినాయి. అందులో భాగంగా మాకు అవి ఫిల్ చేయడానికి పొద్దునుంచి వీడియో కూడా పెట్టకుండా మేము ఇద్దరము చేసినాము. అవిసె గింజల కారం అయితే 10 కిలోలు చేయాల్సి వచ్చింది. ఈరోజు ఇక్కడ లోకల్లో హైదరాబాద్లో పంపించే ఆర్డర్లకి ఒకరికి 4 కిలోలు, ఒకరికి 2 కిలోలు, ఒకరికి ½ కేజీ అట్లా 10 కిలోలు ఆర్డరు అవన్నీ చేసి పంపించినాం. దాంతోపాటు డ్రై ఫ్రూట్ లడ్డు పొద్దున 5 కిలోలు చేసినాం, అయిపోయింది. మధ్యాహ్నానికి అయిపోయింది. పొద్దున ఎర్లీ మార్నింగ్ డ్రై ఫ్రూట్ లడ్డుకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసినాము, అది అయిపోయింది. సున్నుండలు చేసినాం 3 కిలోలు అయిపోయినాయి. అవన్నీ పంపించినాం. మళ్ళీ ఇప్పుడు రేపటి కోసం ఫ్రెష్గా ప్రిపరేషన్ స్టార్ట్ అవుతున్నాయి అన్నట్టు. ఇప్పుడు ఇవి చేస్తాం, రేపు పొద్దున వెజ్ ఐటమ్స్ చేస్తాం అన్నట్టు. రాత్రి పడుకునే లేపు ప్రాన్స్ ఉంది అండ్ బోన్ చికెన్ ఉంది. ఇవి 2 చేసేసుకొని మార్నింగ్ అంటే ఇంకా రేపు ఎట్లా స్కూల్ లేదు కదా చిన్నదానికి, 9:30 10కి మెల్లగా మిగతా వర్కులు స్టార్ట్ చేసుకుంటాం. సో నాన్ వెజ్ ఒకటే రోజు చేయం కదా, అందుకని చెప్పి ఇవాళ నాన్ వెజ్ రాత్రికి ఫినిష్ చేసుకొని పొద్దుగాల వెజ్ చేసుకుంటాం. అదే అవుతూనే ఉన్నాయబ్బా. సో అదే ఫ్రీ డెలివరీ ఆఫర్ వల్ల చాలామంది పెట్టుకుంటున్నారు. ఇండియా వైడ్గా ఫ్రీ డెలివరీ, ఇండియా వైడ్గా ఎక్కడికైనా వైజాగ్ పంపిస్తారా, నెల్లూరు పంపిస్తారా, ఇక్కడ కొత్తపల్లి పంపిస్తారా, కరీంనగర్ అందరికీ పంపిస్తాం. పంపించడే రైట్. లోకల్లో హైదరాబాద్ ఉన్న వాళ్ళు ర్యాపిడో అయితే కనుక మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. డెలివరీ మన కొరియర్ వాళ్ళ త్రూ అయితే కనుక మేము పే చేసేస్తాం.
ఓకే రైట్. కామెడీ కామెడీ చూపించారు. తన స్ట్రెంత్ అబ్బా నాకు ప్రేరణ దగ్గర విపరీతంగా నచ్చేది. ఏందబ్బా మొగోళ్ళ కంటే ఫుల్ ఫిట్గా ఉంటుంది మనిషి. ఒకసారి అవినాష్ని సంకలేసుకొని తిరుగుతుంది, గుర్తుందా మీకు? చిన్నపిల్లగాడి గెటప్ వేసినప్పుడు సంకలేసుకొని తిరుగుతుంది. ఏవీలో కూడా చూపించారు. నబీల్ని ఇక్కడ ఎక్కించుకుంటుంది, అది చూపించలేదు. నబీల్ని ఇక్కడ ఎక్కించుకొని మంచిగా డాన్స్ చేస్తుంది. అసలు ఎక్కడికి వెళ్ళొస్తుందో అసలు ఆ బలము చూస్తేనే పిటి పిల్లలు ఉంటుంది, గింత అంతే ఉంటుంది. అసలు ఎంతకన్నా స్ట్రెంత్ అంతకన్నా స్టామినా ఎడికెళ్ళి వచ్చిందో మస్తు అంటే మస్తు బలం ఉంది అబ్బాయికి. ఈ కిక్ బాక్సింగ్ చేసేటోళ్ళు ఉంటుంది చూడు ఆడవాళ్ళు, మేరీ కామ్ లాంటి వాళ్ళు, అట్లా పంపించాలి. రైట్. అండ్ ఇక్కడ టాస్కులు అవన్నీ చూపించారు. పులే 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 శివవెత్తిన సింగమే అనుకుంటా వెనకాల బ్యాక్గ్రౌండ్. మీరు గమనించారా ఆ జర్నీ వీడియోలో లాస్ట్లో అమ్మవారి పాటేసారు, ఎల్లమ్మ తల్లిది. అమ్మవారి పాటేసి డన్న నగర ఆ టైప్లో మొత్తం మోగింది. టాస్కులు ఇచ్చి పడేసింది అబ్బా. మొగోళ్ళతో సమానంగా మొగోళ్ళ కంటే ఒక ఆక ఎక్కువనే దంచి కొట్టింది నెక్స్ట్ లెవెల్లో. ఆ తర్వాత గొడవలు మాత్రం పృథ్వీతో అయింది. ఏది కిల్లర్ టాస్క్లో నబీల్తో అయింది, నామినేషన్లో హరితేజ గారితో అయింది. నామినేషన్లు మొదలై చాలా రోజులు జరిగింది. విష్ణుప్రియతో అయింది, చాలా వారాలు కంటిన్యూ అయింది. హరితేజతోటి చాలా వారాలు కంటిన్యూ అయింది వార్. అసలు ఒక్క పంచాయతీ కాదబ్బా, లెక్కలేనని పంచాయతీలన్నీ ఈమెకే ఉన్నాయి. సీతతోటి కొన్ని వారాలు నడిచింది, యష్మితోటి ఒక వారం నడిచింది. అసలు ఈ మనిషితోటి గొడవ కాలేదు అని లేదు, ప్రతి ఒక్కరితో గొడవ అయింది. ఈవెన్ టేస్టీ తేజతో బాగా క్లోజ్గా టేస్టీ తేజ గొడవైంది, రోహిణితో గొడవైంది, అవినాష్ తోటి గొడవైంది, ప్రతి ఒక్కరితో గొడవైందయ్యా. అమ్మో ప్రేరణ. గౌతమ్తో గొడవైంది. జస్ట్ ఆ మాటల వల్ల కొంచెం హట్ అవుతారు. స్టార్టింగ్లో అంతా ముద్దుగానే అనిపించింది, కానీ పోతుంటే కొంచెం హార్ష్గా అనిపించింది. ఆ తర్వాత అక్కడ మనకి ఫోటోలు చూపించారు, గూస్ బంప్సే నెక్స్ట్ లెవెల్లో. ఆడినాయని కూడా పల అన్నట్టుగా ఉంటాయి కదా, మ్యూజిక్ వేసుకొని చూపించారు. ఇక ట్రైన్ ఫుల్ ఏడ్చింది కదా, అది చెప్తున్నాను సేపు. బిగ్ బాస్ నీట్గా రెడీ చేయించాను, బిగ్ బాస్ మేకప్ కూడా చూడండి ఎంత బాగా వేసుకున్నాను, మీరు ఏడిపించారు బిగ్ బాస్, అంత మేకప్ అంతా పోయింది అని చెప్పి అంటే మధ్యలో ఏడుస్తూ ఉంది అన్నట్టు, ఎమోషనల్ అవుతూ ఉంది. సో అది ఫస్ట్ ఫీమేల్ కంటెస్టెంట్ విన్నర్ అయిపోయారు బిగ్ బాస్ తెలుగు సీజన్కి. ఆడియన్స్ మీరు చూస్తున్నారు కదా, బలంగా గుద్దండి, విన్నర్ చేసేయండి. కానీ తలచినదే జరిగినదే దైవం ఇందులకు అండ్ విన్నర్ ఎవరైతారు అనేది నేను లాస్ట్కి వీడియో ఎండింగ్లో అనౌన్స్ చేసే క్లోజ్ చేస్తా వీడియో. చూడుర్రి, 110% అదే జరిగే ఛాన్స్ ఉంది. అది జరగకపోతే ఏం చేసుకుంటాం అంటే మళ్ళా గుండు కొట్టించుకుంటారు. నిజంగా చెప్తాను, అదే జరుగుతుంది. సరే నెక్స్ట్ నబీల్ వచ్చిండు. ఎన్నిసార్లు అన్నాడే ఆ వచ్చిన వాళ్ళు అప్పట్లో ఎవరో నామినేషన్లో నువ్వు భలే చేస్తావు నామినేషన్స్ భలే అంటావు అబ్బా అన్నారు. అర్థం అప్పటి నుంచి పట్టుకున్నాడే అంటాడు. అండ్ నబీల్ జర్నీ వీడియో చూపించినప్పుడు అందులో అంత బాగానే ఉంది, సూపర్ అనిపించింది. నబీల్ వండర్ఫుల్గా ఆడిండు అనే ఫీలింగ్ వచ్చింది కదా. టాస్కులు కూడా గెలిచినట్టు చూపించారు. సడన్గా ఆ ఏవీలో ఆ గంట పట్టుకుని కొట్టి డ్యాన్స్ చేసేది ఉంది, అది వేసారు. ముఖం తక్కువ ఎందుకు వేసిరేది అన్న ఫీలింగ్లోకి వచ్చారు. చూసిరా మీరు, గమనించిరా లేదా? సరే బయటకు వస్తేనే నబీల్ అన్నాడు అని అసలు ఏ ఎగ్జైట్మెంట్ ఉంది బిబాస్. ఓకే సీతారాయుడారు అమ్మా అమ్మా టాస్కులు అమ్మ అని చెప్పి అని చెప్పి 100 సార్లు అన్నాడు. ఊకున్నవారే. ఆ తర్వాత బిగ్ బాస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్న దగ్గర నుంచి లైట్స్ కెమెరా యాక్షన్ వరకు మీ ప్రయాణాన్ని తీసుకెళ్లాలన్న మీ 9 ఏళ్ల తపన ఇప్పుడు ఈ స్థానంలో నిలబెట్టింది. వరంగల్ కా షేర్ నబీల్ అనే పేరుని ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఈ పేరు ప్రతి ఇంట్లో కూడా సుపరిచితమే. మీ టాలెంట్ని, మీ వ్యక్తిత్వాన్ని కోట్ల మంది ప్రేక్షకులకు చేసేందుకు ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీకు దొరికిన అవకాశాన్ని 100కు 100% సద్వినియోగం చేసుకున్నారు. అప్పట్లో నేను చెప్తా, నబీలు 100% సద్వినియోగం చేసుకోలేదు, 50% చేసుకున్నాడు. అంటే ఎందుకు తెలుసా, నబీలు 50% వరకు నెక్స్ట్ లెవెల్లో ఆడి 50% అంతా యావరేజ్గా ఆడిండు. దాంతోపాటు అదేంటి ఏమంటారంటే
ఆ గట్స్ అంటే చూడు గట్స్ దేనికంటే దానికి రెడీ ఎవరు నన్ను నామినేట్ చేసింది ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉండేది చూడు అది మెల్లగా డ్రాప్ అయిపోయి సెటిల్డ్గా ఆడడం స్టార్ట్ చేసింది. ఇంకోటి పాయింట్ ఏదో చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను. ఫ్లోలో వస్తాయి ఎగిరిపోతూ ఉంటాయి ఏమనుకోండి. సరే నెక్స్ట్ నామినేషన్లో మీ ఫైర్ కానీ టాస్కుల్లో మీ పట్టుదల కానీ మీ పేరుని అండర్లైన్ చేసేలాగా చేశాయి. ఇది ఎక్కడ జరిగింది తెలుసా? టాస్కులలో పట్టుదల ఖచ్చితంగా ఆడాలి అనేదంతా కూడా అదే వారం. ఇది ఏ వారం? థర్డ్ వారం, సారీ మూడో వారంలో జరిగాయి. సోనియా నామినేషన్స్ అండ్ టాస్కులు అన్నీ కూడా చాలా బాగా మూడో వారంలో జరిగినాయి. 3, 4, 5 వారాలు కూడా సూపర్ టైం ఫర్ ద నబిల్ టోటల్గా. మెగా చీఫ్ స్థానం మీరు మెగా చీఫ్ స్థానంని ప్రామిస్ చేయడం కానీ ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ని త్యాగం చేయడం కానీ మీ ఇలాంటి చిన్న వయసులో కూడా ఉన్నతంగా ఆలోచించడానికి వయసుతో సంబంధం లేదని నిరూపిస్తాయి. నిజంగా చెప్తాను, ఇది మాత్రం వాస్తవం. వయసుతో సంబంధం లేదు, చిన్నోడు అందరికంటే. అయినా కానీ అవినాష్కి సాక్రిఫైస్, ఇటు సాక్రిఫైస్, అటు సాక్రిఫైస్, కానీ ఇన్ని సాక్రిఫైస్ చేయడం కూడా మంచిది కాదు బిగ్ బాస్ హౌస్లో. బయట అయితే భలే మంచోడు రా అసలు ఏంటది చేతికి ఎముక లేదు రానట్టుగా ఉన్నది నబిల్. అసలు ఎంత సాక్రిఫైజులు అన్నిటికీ ఆడ కూడా అన్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో అన్ని సాక్రిఫైజులు చేస్తే ఆయన ఆడా మొత్తం సాక్రిఫైజులేనా అన్న ఫీలింగ్ వస్తుంది. ఉన్నతంగా ఆలోచించడానికి వయసుతో సంబంధం లేదని మీరు నిరూపించారు. ఇది వాస్తవం. నెక్స్ట్ మీరు సెల్ఫ్ మేడ్, అందుకే మీకు ఆత్మగౌరవం కూడా ఎక్కువే. సెల్ఫ్ మేడ్ అయినా కాకపోయినా జర మా ఏరియాలలో ఆత్మగౌరవం అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో కూడా ఆత్మగౌరవ పోరాటం ఇట్లాంటివి అన్నీ ఉంటారు కదా, జర సెల్ఫ్గా కొంచెం అది ఉంటుంది అన్నట్టు. అందరికీ ఆత్మగౌరవం అనే సమస్య గట్టిగా ఉంటుంది. వరంగల్ వాళ్ళకి, కరీంనగర్ వాళ్ళకి, నిజామాబాద్ వాళ్ళకి చాలా వరకు. అంటే ఈ ఆత్మగౌరవం అనేది ఒకటి కిరీటం పెట్టుకొని కూర్చుంటారు అన్నట్టు మా బ్యాచ్. అందుకే కాళ్ళు మొక్కాలంటే కూడా కింద మీద అవుతారు. ఇది తెలంగాణ పీపుల్ చాలామంది కాళ్ళు మొక్కాలంటే అసలు వంగది, వంగది. అదే ఆంధ్రాలో చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు, గౌరవించాలి పెద్దవాళ్ళని, సంథింగ్ లైక్ దట్ అట్లా నేర్పిస్తారు. కాళ్ళు మొక్కడం అంటే అది పెద్ద సమస్య కాదు. పెద్దోళ్ళు కనబడగానే కాళ్ళు మొక్కుతారు. ఇక్కడ పెద్దోళ్ళు కనబడ్డా, చిన్నోళ్ళు కనబడ్డా, ఉన్నోడు కనబడ్డా, లేనోడు కనబడ్డా, నడుము వంచాలంటే కింద మీద అవుతారు. తలకాయ కిందికి వంచాలంటే ఎందుకు నేను తప్పు చేస్తే మాత్రం వంచుతా అన్న సెన్స్లో ఉండిపోతారు అన్నట్టు. సెల్ఫ్ రెస్పెక్ట్. మీరు సెల్ఫ్ మేడ్ ఆర్టిస్ట్ కాబట్టి మీకు ఆత్మగౌరవం కూడా ఎక్కువ. సెల్ఫ్ మేడ్ ఆర్టిస్ట్ అయినా కాకపోయినా వరంగల్లోడు కాబట్టి ఎక్కువనే ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ మీ ఆత్మగౌరవాన్ని ఎవరైనా ప్రశ్నించినట్టయితే వారికి ధీటుగా ఆటలతో జవాబిచ్చారు. ఇటు మొదటి మెగా చీఫ్ గాను ఈ ఇంటి మొదటి మెగా చీఫ్గా నిలిచారు. ప్రయాణం మధ్యలో మీరు ఫైర్ తగ్గిందని మీ తోటి వారందరూ అన్నప్పుడు మీ సామర్థ్యాన్ని మీరు ప్రశ్నించుకున్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండడానికి మీరు పడ్డ తమన మా అందరికీ కనిపించింది, స్పష్టంగా కనిపించింది. ఈ ఇంటి చుట్టూ మీ చుట్టూ ఉన్న తారల తలుకు బిలుకుల మధ్యలో మీరు ఒక సామాన్యుడిగా ఒంటరై నిల్చున్నట్టుగా మీకు అనిపించింది. చేస్తాను నబీల్ అక్కడ. అయితే ఇంతమంది మధ్య నిజం చెప్తున్నా, నబీల్ ఎంత బయట ఫాలోయింగ్ ఉన్నా, ఫేమ్ ఉన్నా కానీ ఈ టీవీ ఆర్టిస్టులు, సినిమా ఆర్టిస్టులు వీళ్ళ మధ్యలో అంటే గొప్పనే అనిపిస్తుంది నాకు. అండ్ ఇంకోటి సామాన్యుడు కదా, సామాన్యుడు అనే పాయింట్ ఇక్కడ తీసుకొచ్చాను. స్టార్టింగ్ నుంచి చెప్పొచ్చుగా సామాన్యుడు అని, అది వేరే లెక్క ఉంటుంది. మీరు ఎవరైనా మీ ఆత్మగౌరవం గురించి ఎవరైనా ప్రశ్నించినట్టయితే ధీటుగా ఆటలతో సమాధానం చెప్పారు. ఈ ఇంటి మొదటి మెగా చీఫ్గా నిలిచి ముందుకు వచ్చారు. ఆయన ప్రయాణం మధ్యలో మీలోని ఫైర్ తగ్గిందని అన్నప్పుడు ఇది చెప్పేసిన సారీ. మీ చుట్టూ ఉన్న తారల తలుగు వెలుగు మధ్యలో సోలోగా నిలబడ్డప్పుడు అది మీరు మీ బలహీనత అనుకున్నారు, కానీ అదే మీకు బలం. నిజంగా అది బలం. పల్లవి ప్రశాంత్కి ఎట్లయితే బలం అయిందో అదే బలం ఈయన కూడా ఉండేది. కానీ ఈయన కరెక్ట్గా యూజ్ చేసుకోలేదు. ఫ్రెండ్షిప్ బాండ్లోకి పోయిండు. ఓజీ అనగా ఎస్ జీ హాజీ అన్నాడు. ఓజీ అంటే అట్లా అయిండు. కానీ మీ ప్రయాణం ఎంత ప్రేక్షకులకి నచ్చిందో ఇప్పుడు బిగ్ బాస్ కూడా నచ్చింది. మీరు చేసిన ప్రయాణము ప్రేక్షకులకి కూడా బాగా నచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ కూడా చెప్తున్నాడు మనస్ఫూర్తిగా వెల్ ప్లేడ్ నబీల్ అని చెప్పాడు. వెరీ నైస్. నాకు మంచిగా అనిపించింది. మనస్ఫూర్తిగా వెల్ ప్లేడ్ నబీల్ చెప్తున్నా అని చెప్పాడు. వెరీ
అండ్ నెక్స్ట్ నబీల్ అవినాష్ చిచి ఏవి అని కనబడితే అవినాష్ అని వస్తుంది. ఏవి ఇన్ ది సెన్స్ ఆడియో వీడియో అదే ముందుగా జర్నీ వీడియో వేసిరు. ఇక ఇందులో షేరాయా అని చెప్పి స్టార్టింగ్ వచ్చింది. అండ్ వెళ్ళిపోయేటప్పుడు అంటే నా బిగ్ బాస్ మామ కూడా వరంగల్ కా షేర్ నబీల్ వరంగల్ కా షేర్ అన్నాడు కదా, ఇది ఎంత మ్యాచింగ్ అయింది అన్నట్టు మంచిగా అనిపించింది అన్నట్టు. చూసి ఆడియన్స్ కూడా నబీల్ ఫ్యాన్స్ కూడా భలే అనిపిస్తుంది. అర్రే అదే ఓకే సరే షేర్ ఫన్ స్ట్రెంగ్త్ లిఫ్ట్ ఇవన్నీ చూపించారు అబ్బా. ఫన్ స్ట్రెంగ్త్ ఆ సౌదీలో కబాబు ఇవన్నీ కూడా ఆదిత్య ఓం గారి మాటలు అండ్ స్వీట్స్ తయారు చేయడము వచ్చాడు అయ్యో సామి నింగి సుక్కల్ని కూడా ఎత్తింది భూమి ఆ పాట వేసారు బ్యాక్గ్రౌండ్లో. ఫ్రెండ్షిప్కి సంబంధించిన టాస్క్లకు సంబంధించిన ఎఫర్ట్స్కి సంబంధించిన నబీల్ బోరాన్ ఉంటుంది ఇట్లాంటివన్నీ. అండ్ ఇమ్మెచ్యూర్ ఫైట్ ఉంది కదా ప్రేరణకి నబీల్కి మధ్య అది. ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ చనిపోయిన ఫోటో ఒకటి చూపించి నా సూర్యుడివి నా చంద్రుడివి నా అదొకటి ప్లే చేశారు. వాళ్ళ ఫాదర్ కరోనాలో చనిపోయిందని చెప్పిండు కదా అది. ఆ తర్వాత నవీల్ నెక్స్ట్ అంత హైప్లో అన్నీ గెలిచిన సడన్గా అదే గంట కొట్టే గురించి రాస్తా. నెక్స్ట్ 5th ఫైనలిస్ట్ నబీల్ అయిపోయింది. స్పీచ్లెస్ బిగ్ బాస్ అన్నాడు. షేర్ అయ్యా అని నేను అనుకుంటూ వచ్చిన ఇప్పుడు మీరు షేర్ వచ్చిందని చెప్పి అన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మ లైట్స్ నబీల్ ఎవరన్నా అమ్మ కోసం అమ్మ నన్ను ఇక్కడ లైట్స్ ఆఫ్ చేసేదాకా బయటకు రావద్దని చెప్పింది. అట్లనే నేను పోరాటం చేసిన ఇక్కడ దాకా వచ్చాను. థ్యాంక్ యూ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ అని చెప్తే సామాన్యుడి నుంచి ఇక్కడ దగ్గర వచ్చే వెరీ కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ అన్నట్టుగా బిగ్ బాస్ మా చెప్పడంతో మనకి ఎపిసోడ్ అయిపోయింది. సో ఎపిసోడ్ అయితే అయిపోయింది. నబీల్ జర్నీ కూడా చాలా మంచిగా ఉంది. నబీల్ మిస్టేక్స్ ఏంటంటే టక్కన ఒక గ్రూప్లోకి వెళ్ళిపోవడము, ఓజీస్గా మారిపోయి ఓజీ అనడం లేదు. ఇదివరకు లాగా సోలోగా ఉంటే దాన్ని సపరేట్ ఇండివిజువల్ ఆట ఆడి ఉంటే విన్నర్ రేస్లో ఉండేటోడు ఇది. అండ్ మళ్ళీ చెప్తున్నా స్వాతి పిగిల్స్ www.swatipickles.com మొబైల్ నెంబర్ వచ్చేసి 7981810911. ఈ వాట్సాప్ త్రూ ఆర్డర్ చేయొచ్చు. ఫారెన్ వాళ్ళు అయితే కంప్లీట్గా వాట్సాప్ త్రూ ఆర్డర్ చేయాలి. చూడండి చేయండి ఓకేనా అంట. ఆ ఫెస్టివ్ బాక్స్ అయితే అనౌన్స్ చేస్తా. మీరు ఇప్పటి నుంచే అడ్వాన్స్ బుక్ చేసుకోవచ్చు. రేపు రేట్లు అంతా వేసి చెప్తా అని చెప్పిన కదా వేస్తా ఓకేనా. రైట్ మళ్ళా బాయ్ గుడ్ నైట్ చెబ్బా కేర్.